జూనియర్ మూవీ ఎలా ఉంది? స్టారింగ్ బై కిరీటి రెడ్డి, అదేనండి మనం గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి. హీరోయిన్గా యాక్ట్ చేసింది శ్రీలీల. రిమైనింగ్ యాక్టర్స్ వచ్చేసి జెనీలియా గారు అండ్ రావు రమేష్ గారు. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. రేపు మన ఛానల్లో ధనుష్ గారు యాక్టింగ్ అండ్ డైరెక్షన్ చేసిన ఇడ్లీ కొట్టు, అలాగే ఎల్లుండి రిషబ్ శెట్టి గారు యాక్ట్ చేసిన కాంతార మూవీస్ రివ్యూస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, అవి కూడా చూసేయండి. ఇప్పుడు జూనియర్ విషయానికి వస్తే సినిమా స్టోరీ అయితే కొత్తగా ఏమీ లేదు. మహర్షి అలాగే 2-3 సినిమాలు మిక్స్ చేసి సినిమాను తీసేశారు మన డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి గారు. సో ఇప్పుడు మనం స్టోరీ గురించి కాకుండా సినిమా ఎలా ఉంది, వర్కౌట్ అయిందా లేదా చూద్దాం. 2 hours 30 minutes రన్ టైం ఉన్న ఈ సినిమా ఫస్ట్ 50 minutes కాలేజ్ బ్యాక్డ్రాప్లో కామెడీ అండ్ లవ్ యాంగిల్లో రన్ అవుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంటర్వ్యూల ముందు వచ్చి ఒక చిన్న ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ అయితే ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ స్టోరీని రివీల్ చేస్తూ డ్రామాని పండించడానికి ట్రై చేశారు డైరెక్టర్. బట్ డ్రామా అయితే అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ 15 minutes అయితే సినిమా బాగుంది. అసలు మన హీరో ఎవరు, హీరోకి జెనీలియాకి సంబంధం ఏంటి, సినిమా చూసి తెలుసుకోండి. నో కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్. మన హీరో కిరీటి యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్సెస్ కానీ చాలా బాగా చేశారు. హీరోయిన్గా యాక్ట్ చేసిన శ్రీలీల గారు అయితే జస్ట్ గ్లామరస్ షోకి పరిమితం అయ్యారు. తన పాత్ర ఫస్ట్ హాఫ్ వరకే ఉంచారు. అసలు సెకండ్ హాఫ్లో తన పాత్ర కనపడదు, ఒక ఐటెం సాంగ్ అని మినహాయించి. ఇది కూడా సినిమాకు ఒక మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. రిమైనింగ్ పాత్రలో నటించిన జెనీలియా గారు బాగా యాక్ట్ చేశారు. అలాగే రావు రమేష్ గారు తన పాత్రకి న్యాయం చేశారు. ఇప్పుడు సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అండ్ సాంగ్స్, కిరీటి డ్యాన్స్ బాగున్నాయి. టెక్నికల్గా సినిమా అయితే చాలా గ్రాండియర్గా ఉంది. ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు ప్రొడ్యూసర్స్. అలాగే వైరల్ వయ్యారి సాంగ్ చాలా బాగుంది, అది కూడా సినిమాకి ప్లస్. ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే డైరెక్టర్ ఏదైతే డ్రామా పండిద్దాం అనుకున్నారో అది అస్సలు వర్కౌట్ ఏదో సినిమా నడిచిందా అంటే నడిచినట్టు ఉంది అంతే. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్గా ఉంది. సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడవచ్చు. ఈ రోజు నుండి ఈ సినిమా ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఈ రోజు మూవీ రివ్యూ. మళ్ళీ మనం రేపు కలుద్దాం. ఆ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.